లార్జెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్ 2018 నుంచి ఆల్మోస్ట్ 2022 ఐ మీన్ టు ది ఇయర్ వేర్ ఐ ఫస్ట్ క్లియర్ ది ఎగ్జామ్. అన్నిసార్లు అంటే హ్యావింగ్ ఏ వెరీ గుడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ బట్ యూఆర్ స్టిల్ అన్ఎంప్లాయిడ్ సిట్టింగ్ ఎట్ హోమ్ రోమింగ్ అరౌండ్ లైబ్రరీస్. సో అదే ఎంత కాదన్నా కానీ ఆ ప్రెషర్ తట్టుకోవడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ సార్ ఫర్ అ ఫ్యామిలీ. సో ఆ ప్రెషర్ని ఎప్పుడు నా దగ్గర రానికుండా అట్లీస్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ సైడ్ నుంచి దే గార్డెడ్ మీ వెరీ వెల్ అండ్ దే సపోర్టెడ్ మీ టు ది ఫార్దెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్. సో మీ సిట్టింగ్ స్టైల్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ మీరు ఇచ్చే ఆన్సర్స్ కానీ చూస్తుంటే అండ్ మీరు చెప్పిన ఆన్సర్స్లో కొన్నిటిని నేను మ్యాచ్ చేసుకుంటే మహర్షి సినిమా నాకు గుర్తొస్తుంది. సో అంతే చిల్డ్గా మీరు లైఫ్ని లీడ్ చేశారనే నేను అనుకుంటున్నాను. అంటే ఎక్కువ బుక్ రీడింగ్ కూడా ఇంట్రెస్ట్ లేదన్నారు మహేష్ బాబు లాగానే ఆ సినిమాలో. సో ఎందుకు మహర్షి లాగా అవ్వకుండా అంటే ఐఐటి అటు సైడ్ అంటే ఐటీ సెక్టార్లోకి వెళ్ళి ఒక గూగుల్ సిఇఓ అటువైపు కాకుండా అలా ఇండస్ట్రియల్ సెక్టార్ వైపు లేదా ఐటీ సెక్టార్ వైపు కాకుండా ఇటువైపు వచ్చి పబ్లిక్ సెక్టార్కి సర్వీస్ సెక్టార్లో నేను ప్రజలకి సేవ చేయాలని ఎందుకు అనిపించింది? సార్ పర్సనల్గా హ్యాపీనెస్ వస్తుంది సార్. ఎందుకు ఐ మీన్ ఇప్పుడు అకాడమిక్స్లో ఇప్పుడు మా కాలేజ్ టైంలో కూడా అకాడమికల్లీ నేను ఎంత అచీవ్ చేసినా ఐ మీన్ హౌ మెనీ ఎవర్ అకోలెట్స్ దట్ ఐమ్ గెయినింగ్ ఒక వ్యక్తికి హెల్ప్ చేసినప్పుడు ఆ వచ్చే ఆ పర్సనల్ హ్యాపీనెస్ అన్నది దట్స్ అన్పారలెల్డ్. అది మనం ఎంత లైఫ్ ఐ మీన్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నాకు ఎప్పుడు ఆ సెక్టర్లో కనిపించలేదు. ఐ కుడ్ నాట్ ఫీల్ ఇట్. ఇట్ సైడ్ ఐ కుడ్ ఆల్వేస్ ఫీల్ ఇట్. అరే దిస్ ఈజ్ వేర్ మై ప్యాషన్ లైస్, దిస్ ఈజ్ వాట్ మేక్స్ మీ హ్యాపీ. ఎండ్ గోల్ ఫర్ ఎనీ పర్సన్ ఈస్ టు బీ హ్యాపీ. యా. సో అది ఐటీ సెక్టర్లో కొంతమంది పీపుల్ దొరుకుతుండొచ్చు, దే షుడ్ చూస్ దట్ ఫీల్డ్. అలా నాకు ఈ ఫీల్డ్లో దొరికింది, సో ఐ థాట్ కి ఐ షుడ్ గో టు దిస్ ఫీల్డ్. అంతే అంతే సార్. సో మీలాగా ఐఏఎస్ అవ్వాలి, చిల్డ్గా ఇంతే కూల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఫైనల్గా ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? సార్ లైఫ్లో కొంచెం కూల్గా చిల్గానే ఉండాలి, కానీ విత్ రెస్పెక్ట్ టు అవర్ గోల్స్ వీ ఆల్వేస్ హ్యావ్ టు బీ అగ్రెసివ్ అండ్ అంబిషియస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నేను చదివే టైంలో కానీ లేకపోతే విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ కానీ ఐ వాజ్ నెవర్ ఎవర్ ఐ టూక్ ఎనీథింగ్ అస్ అరే గ్రాంట్ ఎలా తీసుకోవడం కానీ అది ఓకేలే అని చెప్పి ఇగ్నోర్ చేయడం కానీ ఐ నెవర్ డిడ్ దట్ థింగ్. సో ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ యువర్ గోల్, కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్, బీ కన్సిస్టెంట్ ఇన్ వాట్ యూఆర్ డూయింగ్ అండ్ హార్డ్ వర్క్ ఈస్ ది కీ టు సక్సెస్. దట్ ఈస్ మై హార్డ్ వర్క్లో నోట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్స్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో మీకు ఒక సారీ లాస్ట్కి వచ్చిన అనుకోండి, ఇందాక లాస్ట్ బట్వర్ అనుకోండి, మీకు హార్డ్లీ ఒక 5 minutes ఇచ్చి మీరు ఈ 5 minutesలో ఒక ఎస్సే రాయాలి అంటే ఎన్ని వర్డ్స్ రాయగలరు? 5 minutes. 5 minutesలో మేబీ 100 words. 100 words. 100 words. So the 100 words is like a lot of things here. It's a very big thing. ఓకే. సో మొత్తానికి